ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ డెవలప్ అవుతుంది, అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ డెవలప్‌మెంట్ పెరుగుతుంది అని అంటారు. కానీ ఉద్యోగుల్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదా? ఎందుకు వాళ్ళని లే ఆఫ్ చేయాల్సొస్తుంది? అంటే ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్న తర్వాత గూడా వాళ్ళెందుకు రోడ్డు మీద పడాల్సొస్తుంది? ప్రతి ఇయర్ లక్షల మంది స్టూడెంట్స్ బయటకొస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే స్కిల్ సెట్ అంటారు. హ్మ్. మీకు స్కిల్ ఉంటే, మీరు సపోజ్ ఒక బాక్సర్ ఉన్నాడు, ఇద్దరు చేస్తారు, మీ స్కిల్ ఉంటే హ్మ్. కొంతవరకు పనిచేసి తర్వాత గట్టి కొడితే పడిపోతారు. మొహమ్మద్ అలీ వాళ్ళు అంటారు, బ్రూస్లీ గాని. హ్మ్. అదే విల్ ఉంటే పడిపోయినా లెగిస్తారు. హ్మ్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కిల్ అండ్ విల్. విల్. స్కిల్ ఉంది, విల్ ఉండాలి కదా. ఓకే. నేను అది ఎందుకంటానంటే గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు, ఎందుకంటే టఫ్ కాంపిటీషన్. హ్మ్. మా టైంలోనే మేము ఒక యూనివర్సిటీ 2 యూనివర్సిటీలు కలిపి ఎంసీఏ డీసీ ఎగ్జామ్స్ రాస్తే, అప్పుడు టైం టాకింగ్ 35 years బ్యాక్, హ్మ్. 60,000 మంది రాశారు. ఉన్నవి 7, 14 ఓపెన్ సీట్స్. హ్మ్. 14 సీట్లకి 60,000 మంది ఎవరికి వస్తుంది చెప్పండి? హ్మ్. ఫ్రాక్షన్ ఆఫ్ మార్కులు కూడా పోతుంది. అవును. ఇక్కడ కూడా ఏమైందంటే కొత్త జాబులు రావడం చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే మనకున్న కండిషన్ బట్టి కూడా ఉంటుంది. స్టేట్ కండిషన్, ఫండ్స్ కండిషన్. 7 లక్షల కోట్లు అప్పు ఉంది, ఆ దానికి ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి ఎవ్రీ ఇయర్. ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి మనం అప్పులు చేస్తాం మళ్ళీ. హ్మ్. అది కాకుండా రెవెన్యూ జనరేషన్ ఓకే. అది కొంచెం తగ్గింది. సో అక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇండస్ట్రీ వస్తుంది, హ్మ్. ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీస్ వస్తాయి, శాలరీస్ వస్తే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. హ్మ్. సో దిస్ ఈజ్ ఎ చైన్ రియాక్షన్, ఒక చైన్. హ్మ్. వన్ వీక్ లింక్ ఇన్ ఎ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్. హ్మ్. ఒక ఫ్యామిలీలో ఒక్కటి చెత్త మనిషి ఉన్నాడు అనుకోండి, చెడపురుగు అంటారు, ఆ ఫ్యామిలీకి అంతా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అవును సార్. అదే విధంగా ఇక్కడ వన్ వీక్ లింక్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్ ఆర్ హోల్ మెషిన్. ఇక్కడ ఏంటంటే కొత్త లీడర్షిప్, డైరెక్ట్ గా అదృష్టం ఏంటంటే డైరెక్ట్ ఎమ్మెల్యే నుండి డైరెక్ట్ గా సీఎం. జనరల్ గా తక్కువ కేసుల్లో అట్లా అవుతుంది. ఓకే. ఇప్పుడు యంగెస్ట్ సీఎం, వన్ ఆఫ్ ది యంగెస్ట్ సీఎం నాకు తెలిసి. మిగతా వాళ్ళందరూ 60, 50, 70 మేబీ ఇంకో తక్కువ ఉండదు, నాకు తెలియదు. సో వన్ ఆఫ్ ది యంగెస్ట్ డైనమిక్ సీఎం. చేయాలని కసి తపన ఉంది, బట్ చేయడానికి మెథడాలజీ కావాలి, అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఇట్ టేక్ సమ్ టైం. మేనిఫెస్టోలో 100 ఐటమ్స్ పెడతారమ్మా, చెయ్యాలని పెడతారు, కానీ చెయ్యలేకపోతారు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఒక్క రీజన్ అని చెప్పలేం. దానికి ఇట్ ఈస్ లిటిల్ కన్జ్యూమింగ్ టైం. సో డెఫినెట్ గా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్, అంబిషన్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మన డబ్బులు వెళ్ళాలని దావూస్ వెళ్ళారు, మిగతా కంట్రీస్కి వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ ఫండ్స్ తేవడానికి ట్రై చేస్తున్నారు. చాలా కొన్ని వేల కోట్లు శాంక్షన్ అయింది, కానీ రావాలి కదా ఫండ్స్. రావాలంటే ఇప్పుడు నీకు ఫండ్స్ నువ్వు వెళ్ళి 10,000 కోట్లు నిన్ను నన్ను ఎవరిస్తారు? మన దగ్గర ఏముందని ఇస్తారు? నేను అందంగా ఉన్నాను, నేను గట్టిగా ఉన్నాను, 30 సంవత్సరాలు అనుభవం అంటే ఇస్తారా? ఇవ్వరు. సో యూ షుడ్ హ్యావ్ ఏ బేస్ టు రికవరీ చేయాలి సార్. బ్యాంకులో ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? నీకు కట్టే కెపాసిటీ ఉందా లేదా, నీకు సోర్స్ ఉందా లేదా. జాబ్ లేకుంటే ఎవడు లోన్ ఇవ్వడు, ఇన్కమ్ లేకుంటే ఇవ్వరు కదా. జాబ్ కానీ ఇన్కమ్ కానీ ఉండాలి. అంటే స్టేట్ కట్టగలదా లేదా? ఇప్పుడు అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ కి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఉండి ఇప్పించారు 15,000 కోట్లు అమరావతి క్యాపిటల్. అంటే అక్కడ 10 లక్షల కోట్లు అప్పు ఉంది. సో బోత్ ది సీఎంస్ ఆర్ గుడ్, పెద్ద అయినా చిన్న అయినా. కానీ ఇక్కడ ఇద్దరు ప్రాబ్లం ప్రస్తుతం ఏం ఫేస్ చేస్తారు, కొద్ది మనీ అనేది కొద్ది సర్క్యులేషన్ తగ్గింది. అమరావతికి అయితే మొత్తం ఇన్ఫెంట్ బేబీ, మనం ఎలిఫెంట్ బేబీ కావాలనుకుంటే ఇన్ఫెంట్ బేబీ నుండి ఎలిఫెంట్ బేబీ నుండి చాలా టైం పడుతుంది. సో అక్కడ దేర్ ఇస్ లిటిల్ ట్రబుల్స్, లిటిల్ డిఫికల్టీస్. దాన్ని సార్ట్అవుట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ మొత్తం ప్లాన్ చేస్తున్నారు సీఎం గారు. అంటే మొత్తం ఓఆర్ఆర్ కి RRR కి మధ్యలో ఒక 10 సెటిలైట్ టౌన్షిప్, 10 ఫార్మా క్లస్టర్స్, ఇండస్ట్రీ, SEZ ఇండస్ట్రీ కారిడార్, అన్ని కూడా స్కిల్ వర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత కంప్యూటర్స్ దానికి అది, డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా ఓవరాల్ గా మొత్తం స్టేట్ అంతకి చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ బార్డర్ నుండి మీకు సంవత్సరానికి లక్షల మంది మైగ్రేట్ అవుతున్నారు. ఎక్కడికి? హైదరాబాద్. సో వాళ్ళందరికీ మరి ఉపాధి కల్పన అదేం ప్రాబ్లం లేదు. అసలు ఇప్పుడు ఏం చేస్తానంటే ఓవరాల్ అయిన తర్వాత కొద్దిగా ట్రాఫిక్ కంజెషన్, లోడ్ తగ్గింది. RRR వస్తే మరి ఇంకొద్ది తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుందంటే RRR డెవలప్ అయింది అనుకో, రోడ్డు పడిందంటే అటు ఇటు ఒక 5 కిలోమీటర్ డెవలప్, వలసలు తగ్గిపోతాయి. అదొక అడ్వాంటేజ్. డిస్టెన్స్ 4 గంటలు పట్టేది 2 గంటల్లో వచ్చేస్తాం. తెలంగాణ బార్డర్ నుండి ఇప్పుడు రావాలంటే 4 hours పడుతుంది, 3.5 4 hours. ఇప్పుడు 2 hours వచ్చేస్తాం. సో అది ఉన్నది. సో RRR పెద్ద ప్రాజెక్ట్, 330-40 కిలోమీటర్లు. ఓఆర్ఆర్కే 7-8 సంవత్సరాలు పట్టింది, 165 కిలోమీటర్లు, డబుల్ ది స్ప్రెడ్. సో చేయడానికి ఫేజ్, అందుకే 4th నార్త్ సౌత్ phase 1 phase 2 లో చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ అయిపోవచ్చింది, ఇంకా మొత్తం సిస్టమ్ ప్రాసెస్ ఏంటంటే డబ్బులు శాంక్షన్ అవ్వాలి, క్యాబినెట్ ఆమోదించాలి, టెండర్స్ కాల్ ఫర్ చేయాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ చేయాలి.
చేసిన తర్వాత L1 L2 3 కనుక్కొని ఆర్డర్స్ ఇవ్వాలి, ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలి, అడ్వాన్స్ వర్క్ స్టార్ట్ అవ్వాలి, వర్క్ స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి. ఇక ఇదంతా మరి చెప్పినంత ఈజీ కాదు, 1 minute లో చెప్తే అక్కడ 10 సంవత్సరాలు పడుతుంది. సో అవి ఉన్నాయి, అవి చేస్తున్నారు, దాంట్లో కొద్దిగా టైం పడుతుంది. సో ఇవన్నీ పనులు కూడా రియల్ ఎస్టేట్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి సార్? లేదంటే ఇవన్నీ కూడా సపరేట్ జోన్, రియల్ ఎస్టేట్ ఒక్కటి సపరేట్ జోన్ అన్నట్లు ఏమన్నా అనిపిస్తుంది? దీనికి ఒక విషయం చెప్పాలి మీకు ఏంటంటే, ఒకప్పుడు అగ్రికల్చర్ మనం చిన్నప్పుడు, మీరు నేను చిన్నప్పుడు అగ్రికల్చర్ మీదే బతికేవాళ్ళం 95%, మరి మోర్. దాని తర్వాత స్లోగా ఫార్మా, మెడికల్స్ వచ్చాయి, ఎసెన్షియల్. తినే ఫుడ్కి రోగాలు రావడం కంపల్సరీ. రోగాలు లేకుండా ఉన్నాడంటే ఆశీర్వాడు, లేదంటే ఆశీర్వాడు. సో అంతమంది ఉన్నాడంటే ఆశీర్వాడేవారు. తర్వాత ఏమైంది, స్లోగా ఐటీ సెక్టర్, ఎలక్ట్రానిక్ ఐటీ వచ్చింది, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాబులు తీసేస్తారని భయం ఉంది. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇవన్నిటికీ మించిపోయి రియల్ ఎస్టేట్ వచ్చింది. ఓకే, రియల్ ఎస్టేట్ లో వచ్చే రోటీ, కప్పడా, మకాన్, తిండి, బట్ట, గూడు లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండలేరు. 33% మందే కంట్రిబ్యూషన్. సో అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం అంటే రియల్ ఎస్టేట్. ఎథికల్ గా, హానెస్ట్ గా, ట్రాన్స్పరెంట్ గా చేయాలి. ముంచేద్దామంటే మనం మునిగిపోతాం. నేను చెప్పే మా రియల్ టాక్స్ ట్రైనింగ్ ఇచ్చేది అంటే, కమిషన్ కోసం డీల్స్ చేయకండి. యువర్ కమిషన్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. కస్టమర్ ని వావ్ ఫ్యాక్టర్ అనిపిస్తే వాడిని 10 మందిని రిఫర్ చేస్తాడు. One satisfied customer will tell to only 10 people. One dissatisfied customer will tell to 100 people. The damage done is more high. ఇక్కడ మహాత్మా గాంధీ ఒక స్టాండర్డ్ కోట్ ఉంది ఏంటంటే, కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్, ఈజ్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు దెమ్. అది దృష్టిలో పెట్టుకోవాలి. కస్టమర్ అన్నాడు, ఇప్పుడున్న రోజుల్లో ఎవరింటికి చుట్టాలు రావట్లేదు, వస్తే రిజర్వేషన్ ఎప్పుడు చేయించాడు మీ నాన్న అని మళ్ళీ అడుగుతున్నాను. నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అడగకుండా రిజర్వేషన్ ఎప్పుడు చేశారు. సో గెస్టులు రావడం అతిథులు, దేవుడితో సమానం. గెస్టులు ఏంటికైనా గెస్ట్ వస్తారంటే అదృష్టం, అలా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఎవరు రావట్లేదు. అదే విధంగా రతన్ టాటా గారు ఒక మంచి కోట్ చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ బ్యూటీ యు ఆర్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ కార్స్ యూ హ్యావ్, లగ్జరీ కార్స్, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హౌ మచ్ బ్యాంక్ బ్యాలెన్స్ యూ హ్యావ్, it is not important how many properties you have. Okay, what is important is how many people's life you have enriched in your career. That's what I am doing. I am training 1 lakh real estate leaders and creating entrepreneurship. So నా గురించి చెప్పలేదు, రతన్ టాటా గారిని ఫాలో అవుతాను. ఐ లైక్ హిమ్ as one of the role model. సో ఆ విధంగా చూసుకుంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఆయన అంత మంచి ఐడియాస్తో ఉన్నా సరే అన్నిటినీ యాక్సెప్ట్ చేశారు పీపుల్. కొన్నింటిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కదా సార్. అంత మంచి మార్గాలను ఆయన చూపిస్తున్నప్పుడు పీపుల్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటారు? ఒక సింపుల్గా చెప్పాలి అంటే నానో విషయంలోనే ఆయన రిజెక్ట్ చేశారు, ఎందుకంటారు? అంటే నానో అంటే ఆయన ఈజ్ రిస్క్ టేకింగ్ పర్సన్. ఎప్పుడైనా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి, బిజినెస్ మ్యాన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. ఒక యాంకర్ ఎవరు అడిగారు మీడియాలో, సార్ వై యువర్ నాట్ నేమ్ ఈస్ కమింగ్, యువర్ నేమ్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ ద టాప్ 10 లిస్ట్ అని. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఐఎమ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఎంటర్ప్రెన్యూర్. బిజినెస్ మ్యాన్ లాభాలు చూసుకుంటే నేను ఎంత ఖర్చు పెడితే ఎంత వస్తుంది, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, మిగతా సో మెనీ ఇండస్ట్రీస్ ఆర్ దేర్. బట్ రతన్ టాటా గారు ఆస్తి లెక్క పెడితే వీళ్ళందరూ కనిపారు. ఈస్ గివింగ్ 66% టు చారిటీ, అందుకని ఆయన రాడు. సో హీ హాస్ దట్ మెంటాలిటీ. టాటా నానో కార్ ఎట్లా ఏమంటే చూస్తే ఒక లైన్ చెప్తాను, ఒక కప్ ఆయన ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నాడు 7-8 గంటలకు నైట్, సిగ్నల్ దగ్గర ఆగింది కారు, పెద్ద కారు. పక్కనే బైక్ మీద ఇద్దరు భార్య భర్త, ఫ్యామిలీ డాక్టర్ కాదు, భార్య భర్త, 2 పిల్లలు బైక్ మీద వర్షం పడుతుంది తడుస్తున్నారు ఫుల్ గా. అని చూసి కుడ్ నాట్ డైజెస్ట్, కారు వెనక తిప్పన్నాడంట. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు, పెట్టి నాకు 1 lakh లో కారు కావాలన్నాడు. ఎఫోర్డబిలిటీ, నార్మల్ పర్సన్ కూడా కూరగాయలు అమ్ముకునేవాడు కూడా 10 లక్షలు 20 లక్షలు పెట్టారు. 1 లక్ష అంటే ఏదో ఈఎంఐ తీసుకుని వస్తారు. కార్ ఇన్వెంటెడ్ కాదన్నారు, నథింగ్ డూయింగ్ చేయాలన్నారు. 1,10,000 ఎంతో లాంచ్ చేస్తారు. సో అంత రిస్క్ ఎవరు తీసుకుంటారండి? అప్పటి వరకు 3-4 లక్షలు ఉన్న కారు ₹1,00,000 రావాలన్నాడు. సో దట్స్ హౌ ఈజ్ ఇన్వెంటెడ్. సో ఈ ఫెయిల్యూర్ లీడ్స్ టు ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఆయన ఫెయిలియర్ అనుకోడు, ఆయన కొత్త పద్ధతుల్ని. థామస్ అల్వా ఎడిసన్ 999 సార్లు ఫెయిల్ అయ్యారు అని మనం అంటాం. ఆయన 4 గంటలు ఆయన ఇన్వెంట్ చేశాను నేను మెథడ్స్, 1000 మెథడ్ నేను పాస్ అయ్యాను. 10,000 999 999 అన్నిసార్లు ఆయన ఫెయిల్ చేశాడు రిస్క్ తీసుకొని, కానీ లాస్ట్ సక్సెస్ అయ్యాడు.
రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఒకసారి మీరు 10 మెట్లు ఎక్కితే కింద పడతారు. నెవర్ రైడ్ ఇన్ 2-3 హార్సెస్. యూ షుడ్ రైడ్ వన్ గోల్, వన్ ఫోకస్. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దట్స్ అ టెంపరీ గ్యాప్. డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ వరకు ఐఎమ్ క్వైట్ బులిష్. మొన్న మీటింగ్ లో కూడా చెప్పాను ప్యానెల్లో, హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years. దాని భవిష్యత్ ఎవరు ఆపలేరు, ఆపే సమస్య ఉండదు. కొద్దిగా అప్స్ అండ్ ఫిజిక్స్ లో వేవ్ లెంత్ అని ఉంటుంది ఇట్లా. అవును సార్. ఆ వేవ్ లెంత్ అంటే పైకి ఎంత కింద ఎంత వస్తుంది. సో రోడ్డు మీద అప్ వెళ్తే డౌన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి బిజినెస్ కూడా ఎవ్రీ 10-15-20 years బ్రేక్ అవుతుంది. ఏ బిజినెస్ అని చెప్పండి మీరు. దిస్ నో సచ్ బిజినెస్ వేర్ 100 years ప్రాఫిట్ లో ఉందని. సో బాధలు ఉంటాయి. భగవాన్ కి ఘర్ మే దేర్ హై అందేర్ నహీ. సో అది సామెత. సో ఓవరాల్ గా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇట్స్ టేకింగ్ టైమ్. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. వీ హోప్ దట్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ షుడ్ గ్రో.